రే ఇంద్ర మొత్తం ఇటు అయిపోయిందిరా. ఇంద్ర ఇటు అయిన బండి అంతా ఏం లేదు, మళ్ళీ వేస్తే మళ్ళీ అవుతుంది, ఏమవుతుంది కానీ దానికి. హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నాకైతే ఈరోజు నా హాస్పిటల్లో ఫైనల్ ట్రీట్మెంట్. నా ఫోర్హెడ్ మీద ఏమైతే స్టిచెస్ ఉండేనో అవన్నీ రిమూవ్ చేశారనమాట. హాస్పిటల్ నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళి రిపోర్ట్స్ పెట్టేసి డైరెక్ట్ నా బైక్ చూడడానికి వెళ్తున్నాను. నేను చాలా వెయిట్ చేస్తున్నా బైక్ చూడడానికి అయితే. సో గైస్, ఫైనల్గా ఈరోజు చాలా డేస్ తర్వాత నా బైక్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఎలా ఉంది చూడాలనిపిస్తుంది. నా బైక్ అయితే ఏ విధంగా అయిపోతుందో చూడడానికి వెళ్తున్నా, అది మీకు కూడా చూపిస్తా. ఫాలో మీ. సత్య ఏడరా? ఇంటి కిందకి వచ్చిన ఇప్పుడే. దారా బండి చూసాం పోయి ఏడుందో చూన్నారా. ఏం చేద్దాం మళ్ళీ అప్పుడు అయినప్పుడు ఏం చేయాలి, ఎడబెట్టాలి అర్థం కాక ఇక్కడ పెట్టినాం వచ్చి. రే ఇంద్ర మొత్తం ఇటు అయిపోయిందిరా. లివర్ ఇరిగిపోయింది, మట్కడ్ ఇరిగిపోయింది. ఈ తాళం ఏంద్రా? వేరే తాళం ఉంది దీనికి. తాళం కూడా పోయింది, వేరే తాళం తీసుకొని వచ్చిండి అయ్యా. అవునా? ఇంద్ర ఇటు అయింది నా బండి అంతా. ఏం లేదు, మళ్ళీ వేస్తే మళ్ళీ అవుతుంది, ఏమవుతుంది కానీ దానికి. నీకేం కాలే? అరే స్పీడోమీటర్ పోయిందిరా. ఇదే 50 ఉంటుంది. బండి స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అవుతుంది. మాకు స్టార్ట్ చేయరా. సౌండ్ టెంప్టే మగ బండి తీస్తున్నాం బయటికి. సిగ్గులేదు బయట. అరే ఇప్పుడు ఇరిగిపోయిందారా మడ్గర్ అంతా. అరే ఇప్పుడు ఇట్లా చేపిద్దాం, అది అమ్మేద్దామా? ఏం చేద్దాం రా? అమ్మేద్దాం, ఇంకోటి తీసుకుందాం కావాలంటే. అదే మెల్లగా చూసాం ఒకసారి. మాది సౌండ్కి మాది టెంప్ట్ అయ్యి బండి తీసినా అనుకో, ఇంత ఏదో ఒకటి సరే సార్ నేను డైరెక్ట్ మొత్తం షాక్ అబ్జర్వ్స్ పోయినాయి. పోయిందారా? ఆయిల్ సీల్ వెళ్ళిపోయింది, ఇది ఇరిగిపోయింది. ఇగో ఇది కూడా బెండ్ అయిందిగా. మొత్తం ఇది బెండ్ అయిపోయింది, మళ్ళీ బెండ్ తీసిండు. మొత్తం వీడి దానికి వచ్చాడు, వీడి దానికి వచ్చిండేది. మళ్ళీ గుంజి సక్క బండి ఎట్లా తీసుకొచ్చారు అన్ని సీడికి? తోర్చి కొట్టుకుంటా. మరి హ్యాండిల్ దాకా ఏం లేకుండే? హ్యాండిల్ నువ్వు పడ్డావు, స్టార్టింగ్లో పడ్డావు కదా, కీ మొత్తం ఇరిగిపోయి ఉండే, అట్లా పట్టుకుని వచ్చిండే. సరే ఈడెందుకు స్క్రాచ్ పడ్డదిరా అన్న? చూపి ఇగో ఇది ఎందుకు పడ్డది? అట్లా ఎగిరిందా బండి? అసలు నాకేం గుర్తు చేస్తుంది. మొత్తం ఇట్లా ఎగిరి ఇట్లా పడ్డట్టుంది ముందుకి, ఇట్లా స్ట్రైట్ ఇట్లా ఎగిరి ఇట్లా పడ్డట్టుంది మొత్తం. సో గైస్, సీరియస్ చెప్తున్నా కదా, చాలా హార్డ్ వర్క్ చేసి కొన్న బండి నేను. సో ఈ బండిని ఎక్కువ ప్లానింగ్ చేసి కూడా ఏం కొనలేదు. మార్నింగ్ డిసైడ్ అయినా నైట్ కొనేసిన బండి, అంత ఇష్టంతో కొన్నా. సో మెయిన్ రీజన్ ఏంటంటే బండి కొన్నాక పూజ చేయించదు, ఏం చేయించదు, కొన్నా తిరుగుతూనే ఉన్నా. ఆ సౌండ్ కదా టెంప్ట్ అయిపోయి కొన్నా తిరుగుతూనే ఉన్నా. సో ఫైనల్గా నా బండి మొత్తం పోయింది, నా ఫేస్ పోయింది. సో బండి అంతా చేయించుకోవచ్చు, కానీ ఫేస్ నాకు వీడియోస్కి మస్తు కష్టం అయిపోతుంది. సో గైస్, నేను చెప్తున్నా కదా, అంటే హెల్మెట్ నేనే పెట్టుకోలేదు, నేను మీకు చెప్పొద్దు, కానీ నాకు హెల్మెట్ ఉండుంటే ఏం కాకపోతుండే అసలు. సో మీరు బైక్ రైడ్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్ రైడ్ చేయండి, ఎందుకంటే చూస్తే మస్తు బాధ అవుతుంది. చాలా హార్డ్ వర్క్తో ఉన్నా. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి బండి ఉంది మైండ్ చూడాలని చూస్తే మాది బాధ అనిపిస్తుంది చూడలేదు. సో ఫైనల్గా మా వాడు చెప్పిండు, దా చూపిస్తా బండి అంటే ఇది వచ్చిన. అరే సీట్ ఊసిపోయిందారా? లేదు, సీట్కి ఏం కాలేదు, ఆడ లూజ్ అయిపోయింది. పడ్డప్పుడు మొత్తం ఊసిపోయి ఉండే. ఇది గిటా పోయింది, సెంటర్ది పోయిందా? ఇది ఏ చెప్పడం కష్టం ఇక. ఇది ఇంకా బ్రేక్ పాడి గిటా లూజ్ అయిపోయింది. ఇవన్నీ చిన్న చిన్న చేయించుకోవచ్చురా. ఈ స్పీడోమీటర్ ఒకటే 50,000 ఉంటుంది. ఇగో ట్యాంక్ చుట్టబడ్డది. ఇంకా సేఫ్టీ రాడ్ ఉన్నందుకు నీకు చాలా సేఫ్టీ అయింది. దేని కాళ్ళకి ఏం కాలే, ఎక్కువ తాకలేదు, కొద్దిగా తాకింది. సేఫ్టీ రాడ్ ఉన్నందుకు చాలా మంచిది. సో సాయిగా అని చెప్పి బండి పంపి అందరికి పైన రిపేర్ ఏమైనా చేపి అని చెప్పు. ఈ స్పీడోమీటర్ ఏందో ఆన్లైన్ ఆర్డర్ చేస్తాను నేను, అవి చేపిద్దాం బండిని. మొత్తం 4 ఇండికేటర్లు పోయినాయి. ఒక బండి కొంటే ఆ బండికి ఏమైనా అయితే అది బాధ ఎట్లుంటుంది అనేది ఆ బండి ఓనర్కే తెలుసు. నాకు అర్థమవుతుంది ఇప్పుడు. కానీ ఇప్పుడు ఏం చేసేది మీకు అయిపోయింది. దీన్ని చేపించి అమ్మేద్దాం. మొత్తం నువ్వు సెట్ అయిపోయిన తర్వాత కావాలంటే మంచి దీనికన్నా పెద్ద మంచి బండి తీసుకొచ్చే ముందు కానీ దాంట్లో
కొందాం రా, మంచి బండి కొందాం. సరే ఏదో అయిపోయింది. ఇంకా కొండం కాదు, ఇది ఎవరి ఇది ఎందుకు పెట్టారు? ఎవరిది ఇది? ఇది మన వాళ్ళదే ఇల్లు కానీ గోదాం లెక్క వాడుతాం దీన్ని.